ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. స్వాతంత్ర సమరంలో అది ఆఖరు ఘట్టం. తమ యావత్ శక్తిని వినియోగించి విజయము వీరస్వర్గము తెచ్చుకోవాలి అని అమృతమ్మ గారు అత్యుత్సాహంగా రంగ ప్రవేశం చేశారు. ఆమె తోడి కోడలు ఇతర బంధువర్గం ఉండనే ఉన్నారు. ఆ కుటుంబంలో మూడవ తరపు దేశభక్తులు త్యాగశీలులు అయిన శ్రీమతి రాధా మనోహరమ్మ, ఆమె మరది కుమార్తె కుమారి కస్తూరీదేవి బాలాభిమన్యులుగా విజృంభించారు. నెలల పర్యంతం ఊరూరు తిరిగి రాత్రింబగళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. శ్రీమతి అమృతమ్మ గారిని రాయవెల్లూరు పంపారు. విడుదలై వచ్చి వ్యక్తి సత్యాగ్రహం చేసి మళ్ళీ అరెస్ట్ అయ్యారు. 1944లో తిరిగి అరెస్ట్ అయి దీర్ఘకాలం శిక్ష అనుభవించి వచ్చారు. వృద్ధులైన ఆమె అత్తగారు శాసన ధిక్కారం చేసి 1 ఏడాది జైలుకు వెళ్ళొచ్చారు. ఆమె భర్త శ్రీ సూర్యనారాయణ 4 సార్లు, మరది 4 సార్లు, తోడి కోడలు 4 సార్లు, కుమార్తె 2 సార్లు, ఆమె 4 సార్లు దేశ సేవలో జైలు శిక్షలు అనుభవించారు. స్థిరచరాస్తులు, నగలు, నాణ్యాలు హరించుకుపోయాయి. ప్రభుత్వం చేతిలో నానా బాధలు, కష్టాలు, అవమానాలు అనుభవించి ఆమె వాళ్ళు కానీ ఎవ్వరూ ఇవి సమెత్తు కూడా లొంగల. పరమ సంతోషంతో అది తమకు గాంధీ మహాత్ముడి రూపేణ భగవంతుడిచ్చిన అపూర్వ అవకాశంగా మాత్రమే భావి. ఆమె తన పై తరానికి దేశ సేవలలో భూతంగా నిలిచారు. తన తరానికి చేదోడుగా సహచరులుగా భావించారు. భావి తరాన్ని త్యాగశీలుగా దేశారాధకులుగా తీర్చిదిద్దారు. ఆమెకు ఈ పుస్తకం రాసేటప్పటికీ 75 ఏళ్ళు దాటిపోయాయి. శక్తి విడిగిపోయి నిత్య నూతనంగా రాజకీయ సమస్యలలో పాల్గొనే దారుఢ్యం లేదు. కానీ దంపతులు తమ దేశ సేవ ఘట్టాలను, జైలు జీవితాన్ని, త్యాగమూర్తి గాంధీజీ ప్రవచనాలు పునః స్మరిస్తూ ధన్యులం అని తృప్తి పడుతూ ఉంటారు. శ్రీమతి పెరంబుదూర్ సుభద్రమ్మ 1904లో జన్మించారామె. 1974లో మరణించారు. 77 జీవితం. కొంతమంది జీవితాలు సాఫీగా ఒక పద్ధతిలో గడిచిపోతాయి. మరికొందరు జీవితాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుంది తెలియకుండా వింత నడకలు నడుస్తూ. అందుకు చక్కని తార్కాణం శ్రీ పెరంబదూరు సుభద్రమ్మ గారి గాథ. ఆమె ఇలా ఉండేవారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ రాసినవారు శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. చాలా అద్భుతమైన కథనం అన్నమాట. వైష్ణవ సంప్రదాయానికి చెందిన మామిళ్ళపల్లి రామానుజాచార్యులు తాయారమ్మ గారుల కుమార్తెగా 1904లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. చాలా చిన్నతనంలోనే ఆమెకు పెరంబదూరు బుచ్చయ్యాచార్యులతో వివాహం జరిగింది. కొద్ది కాలానికి విధి వక్రించింది. నందనవనం అవుతుందనుకున్న ఆమె జీవితం తల్లిదండ్రులకు ఒక విషమ సమస్యగా తయారు. 4-5 తరగతుల వరకు చదివించటం తప్ప ఏం చెయ్యటానికి వాళ్ళకి తోచల. ఆమె చందన్న గారైన గోపాలాచారి గారి చెల్లెలిపైన ఎంతో అభిమానం, జాలి. ఉద్యోగరీత్యా మెసపోటేమియాలో ఉంటున్న ఆయన చెల్లెల్ని క్రమ విధానంలో చదివించమని తల్లిదండ్రులకు ధైర్యం కలిగించి తగిన ధన సహాయం చేశారు. 15 సంవత్సరాల వయస్సు వచ్చిన అమ్మాయి ఉన్న ఊళ్ళో చిన్న క్లాసులు చదవటం బాగుండదు. అందుకని చాలా సాహసం చేసి ఆమె తల్లిదండ్రులు ఆమెను విశాఖపట్నం క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో 5వ క్లాసులో చేర్పి ఆమె హాస్టల్లో వసతి. 1927లో
స్కూల్ ఫైనల్ ముగించారు. ఇక ఆమె గుండె చాలా మెత్తని, ఇతరుల కంట తడి సహించలేదు. వాళ్లకు కలిగిన కష్టాలు బాధలు తొలగించటానికి నిస్సంకోచంగా ముందుకు వచ్చారు. పేద విద్యార్థినులకు తన దగ్గర ఉన్న డబ్బు, పుస్తకాలు, చివరకు తన బట్టలు కూడా ఇచ్చేసేవారు. అది చేయటం తేలికేమో కానీ తాను చేసిన సహాయం మూడవ వ్యక్తికి తెలియనిచ్చే స్వభావం కాదు. ఆ ఉదాత్తత, స్థైర్యం చివరిదాకా నిలిచిపోయాయి. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో పిఆర్ కాలేజ్ ఇంటర్ అయిపోయింది. అప్పటికే ఆమె దృష్టి క్లాసులు దాటి రాజకీయ ప్రాంగణంలోకి పాకింది. ఊరేగింపులలో, సభలలో, సమావేశాల్లో పాల్గొన్నారు. ఖద్దరు ధారణ, రత్నం మీద నూలు పడకలు, జాతీయ గీతాలు ఆలాపిస్తూ ప్రచారం చేయడం దినచర్య అయిపోయి. అలాగే ఇంటర్మీడియట్ ముగించారు. ఆమెకొక స్వతంత్ర జీవనోపాధి మార్గం చూపించి స్థిరమైన భవిష్యత్తు కల్పించాలనుకున్న చిన్నన్న గారికి విశాఖలో ఉద్యోగం వచ్చింది. ఇక చెల్లిది చదువు నిరాఘాటంగా సాగుతుందన్న తలంపుతో ఆమెను విశాఖపట్నం రప్పించి అక్కడ BA ఆనర్స్ చైర్లో చేర్పి. కానీ అప్పటికే ఆమె ఇంగ్లీష్ చదువుల మీద మోజు పూర్తిగా నశించి జాతీయ ఆవేశం దృఢపడి జాతీయోద్యమంలో చేరి స్వరాజ్య సంపాదనకు పాటుపడి తీరాలని నిశ్చయించి ఆనర్సు చదువు ముగియకుండానే బహిరంగ సభల్లో ఉపన్యసించడం, సత్యాగ్రహం చేయటం ప్రారంభించి ఉద్యమ ప్రచారంలో ఏలూరు, విజయవాడ, గుంటూరు వంటి ఊళ్ళన్నీ తిరిగారు. ఆ సందర్భంలో శ్రీతులు పాదర్తి సుందరమ్మ, కొల్లా కనకవల్లి తాయారమ్మ, సంగం లక్ష్మీబాయమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ వంటి అనేక మంది దేశ సేవికలతో సన్నిహితత్వం ఆమెకు ఏర్పడి ఆమె నిస్వార్థ స్వభావం, చురుకుతనం, సాహసం ప్రతి వాళ్ళని ఆకర్షించి ఉత్సాహానికి అవధులే లేవు. ఆ వాతావరణమే అలాంటిది. సుందరమ్మ గారితో కలిసి పశ్చిమ కృష్ణా జిల్లా అంటే బెదవాడకి అటువైపు అన్నమాట, బెదవాడ నుంచి హైదరాబాదు వైపు ఉన్నటువంటి జిల్లా అంతా ప్రచారం చేశారు. కాళ్ళు అరిగేటట్టు కాలినడకనే తిరిగారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో నాయకులంతా అరెస్ట్ అయిన తర్వాత ఉద్యమం చల్లారిపోకుండా ఈమె పాదుతి సుందరమ్మ గారు బందర్ కోనకు వెళ్ళి ఉప్పు వండారు. కళ్ళు సారా దుకాణాల దగ్గర పికెటింగ్ చేశారు. చివరకు 1930లో అరెస్ట్ అయ్యారు. 6 నెలలు కఠిన శిక్ష అనుభవించడానికి రాయవెల్లూరు వెళ్ళారు. తోడుగా వెళ్ళి జైల్లో దింపి వచ్చిన సుందరమ్మ గారు 27/8/1930 అరెస్ట్ అయి అదే జైలుకు వెళ్ళారు. 1930 సత్యాగ్రహ సందర్భంగా పశ్చిమ కృష్ణా జిల్లాలో అరెస్ట్ అయిన 168 మందిలో స్త్రీలన్నవాడు వీళ్ళిద్దరే. ఆ సమయంలో రాయవెల్లూరు జైల్లో ఉన్న రాజకీయ స్త్రీ బందీలు శ్రీమతులు ఎక్కల పున్నమ్మ, సొండూరి రత్నమ్మ, దుర్గాబాయమ్మ, సంగం లక్ష్మీబాయమ్మ, వేదాంతం కమలాకుమారి ఇలా ఎందరో. జైలు శిక్ష పూర్తి చేసుకువచ్చారు. సంపూర్ణ స్వరాజ్య సాధన లక్ష్యం కావటంతో ఆ ఆవేశం ఇంకా చల్లారల, ఉత్సాహం తగ్గల. ఇంతలో గాంధీ ఇర్విన్ ఒడంబడిక కారణంగా భారతదేశం మొత్తం మీద రాజకీయ బందీలందరినీ విడుదల చేశారు. ఏ రైలు చూసినా విడుదలైన సత్యాగ్రహులే. శ్రీమతి సుభద్రమ్మ, పాదర్తి సుందరమ్మ మరికొంతమంది సహచరులను కూర్చుకొని విజయవాడలో ఒక సన్మాన సంఘం ఏర్పాటు చేశారు. ఆ ఊరు ఆంధ్రదేశానికి కూడలి జంక్షన్ కనుక కాబట్టి అటుగా వెళ్ళే స్త్రీ సత్యాగ్రహులను తీసుకువెళ్ళి తలంట్లు పోయించి విందులు చేసి సన్మాన సభలు జరిపి గౌరవపూర్వకంగా వాళ్ళ ఇళ్లకి ఊళ్లకు పంపారు. అలా ఆమె తరగని ఉత్సాహంతో కావలసినంత కాలక్షేపం కల్పించుకుంది. ఇంతలో కరాచీ కాంగ్రెస్ వచ్చేది. 1931 మార్చి ఆఖరున ఆంధ్రదేశం నుండి స్త్రీ పురుషులు తండోపతండాలుగా వెళ్ళారు. శ్రీమతి సుభద్రమ్మ ముందే తయారు. బొంబాయి స్టీమర్ మీద
కరాచీ చేర. స్టీమర్ ప్రయాణం ఒక వింత అనుభవం. బాల వితంతువుగా చదువు సంధ్యలు లేకుండా 4 గోడల మధ్య నిర్లిప్తంగా గడపవలసిన జీవితం. ఆమె తనకున్న అవకాశాన్ని, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని కలబోసి జాతీయ సమైక్యతా భావాన్ని, కార్యనిర్వహణ దక్షతను పెంపొందించుకోవటానికి ఎంతో ఉపయోగించుకుని గాంధీ మహాత్ముడు మొదలైన వాడు రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. వారి సంధి ప్రయత్నాలు విఫలమైతే దేశవ్యాప్తంగా తిరిగి శాసన ఉల్లంఘనం చెయ్య, అందుకు స్త్రీలకు చక్కని తర్ఫీదు ఇవ్వటం కోసం బొంబాయిలో 1931 డిసెంబర్ 17 ప్రాంతాల నుండి హిందుస్థానీ సేవా దళ శిబిరం కఠిన శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు జైలుకు వెళ్ళారు. తోడుగా వెళ్ళి జైల్లో దింపి వచ్చిన సుందరమ్మగా 27 ఎంత అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్ర నియంతగా వ్యక్తిగత సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. 32 ఏప్రిల్ 2న గుంటూరు జిల్లా పెనుమాకలో అరెస్ట్ అయ్యారు. రెండవసారి అరెస్ట్ కావటం వల్ల ఆమె నియంత కావటం వల్ల 1 సంవత్సరం సి క్లాస్ కఠిన శిక్ష వేశారు. శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు జైల్లోకి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీమతులు దిగుమర్తి జానకీబాయమ్మ, కొల్లా కనకవల్లి తాయారమ్మ, భారతీ రంగా గారి భార్య ఉన్నారు. అప్పుడు జైల్లో ఉండగానే ఆమెకు మళ్ళీ చదువుపైన ధ్యాస కది పరీక్ష రాసి BA పాస్ అయ్యారు. విడుదలై వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉద్యోగం చెయ్యరాదని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో విజయవాడలో తంగిరాల రాఘవయ్య నేషనల్ పార్క్ ఉంటుంది మనకి బందర్ రోడ్లో. ఆ తంగిరాల రాఘవయ్య గారు ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్. నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహిస్తూ దానిలో స్త్రీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఎంతో మంది ఆయన ఉద్యోగాలు కల్పించి సేవ చేసినటువంటి వాడు తంగిరాల రాఘవయ్య గారు, వీర రాఘవయ్య. అప్పట్లో ఇన్సూరెన్స్ రంగంలో అంత పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అప్పట్లో ఆమె అంత పేరు తెచ్చుకున్న మహిళ ఈమెలాగా ఎవరూ లేరు. కనుక ఆమె తన పని మీద తరచూ మద్రాసు వెళ్ళి వస్తూ ఉండే. చివరకు మద్రాసుకే మకాం మార్చారు. ఆమెకు చిన్ననాటి నుండి తనది తన కోసం అనే మమత తక్కువ, ఉన్నదాని అవసరమైన నలుగురికి ఉపయోగపడాలనే తత్వం ఆమె. దాంతో ఆమె సహాయం పొందే వారితో ఇల్లు నిండుగా ఉండే. కులమత భేదాల పట్టింపు ఆమెకు బొత్తిగా నిరాధారుడు. సహాయం అపేక్షించితే ఆశ్రయమిచ్చి ఏదో ఒక చేతి పనివృత్తి నేర్చుకోవటానికి సహకరించేవారు. చదువు పట్ల అభిరుచి ఉన్న వాళ్ళ పరీక్షలు కట్టడానికి తోడ్పడేవారు. పునర్వివాహం కావాలనుకుని సహాయం వర్ధించిన వాళ్ళు సలక్షణంగా పునర్వివాహం జరిపించి స్థిరపడేట్టు చూసేవారు. అలా ఆమె ఒక విధంగా శక్తికి మించి వివిధ రకాలుగా మహిళలకు సేవ చేశారు. మద్రాసులో లేడీ సుబ్బారావు స్థాపించిన సేవా సదన్ కొంతకాలం సూపరింటెండెంట్గా పనిచేసి ఆ రోజుల్లో మద్రాసు నగరంలో తెలుగు పిల్లలకు తెలుగు చదువుకునే అవకాశం ఉండేది కాదు. తెలుగు మీడియం అస్సలు లేకపోగా ఇంగ్లీష్ మీడియంలో చదవటానికి సిద్ధపడిన మాతృభాషగా తమిళం చదవాల్సి వచ్చేది. తెలుగు ఉన్న బడులు చాలా కొద్దిగా ఉంది. ఇవన్నీ చూసిన మీద తాను తెలుగు పిల్లల విద్యారంగంలో ప్రవేశించాలనుకున్నాను. మద్రాసులో పెరంబూరులో వెంకటరమణ ప్రాథమిక పాఠశాల తెలుగు పిల్లల కోసం స్వయంగా నెలకొల్పారు. అది చక్కగా అభివృద్ధి పొందడం చూసి పెరంబూరు పరిసరాలలో 2 పల్లెల్లో మరి 2 ప్రాథమిక పాఠశాలలు పెట్టి ఈ 3 చక్కగా పనిచేశాయి. కేవలం పాఠాలు చెప్పడంతో తృప్తి పడక పిల్లల మనసులకు ఆహ్లాదం కలిగించే కళాభిరుచి కలిగించటానికి లోకజ్ఞానం,
సంఘీభావం కలిగించడానికి ఎంతగానో ప్రయత్నించారామె. ప్రభుత్వం ఒక్క దమ్మిడీ సహాయం చెయ్యల. ఈ 3 పాఠశాలలు ఆమె విరాళం సేకరించి సొంత డబ్బు ఖర్చు పెట్టి నడిపించి పెరంబూరులో బాలానంద సంఘం ఏర్పరిచి దాన్ని ఆంధ్ర బాలానంద సంఘానికి అనుబంధంగా చేసి తెలుగు బాలలకు విజ్ఞాన దాతలై పిల్లల సేవతో తృప్తిపడక వారి తల్లుల కోసం ఒక మహిళా మండలి స్థాపించారు. హిందీ క్లాసులు నడిపి పరీక్షలకు పంపడం, కుట్లు అల్లికలు వంటివి నేర్పి పరీక్షకులకు పంపడం కూడా జరుగుతోంది. అప్పటికి భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ప్రసక్తి ప్రభుత్వ స్థాయిలో ఉంది. ఆంధ్ర రాష్ట్రోద్యమం తీవ్రత దాని ఆమె అందులో కూడా పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ జరిగిపోయిన ముగింపు కనపడ. ఆంధ్రులు అనేక సభలు సమావేశాలు జరిపి ప్రబోధం చేసేవారు. కమిటీలు నెలకొల్పి సూచనలు ప్రభుత్వానికి పంపేవారు. శ్రీమతి సుభద్రమ్మ పూనికతో కృషి చేశారు. శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మమ్మ అధ్యక్షతన 21/1953 మద్రాసు శుభోదయ భవనం జరిగిన సమావేశంలో శ్రీమతులు సుభద్రమ్మ, న్యాయపతి కామేశ్వరమ్మ, పప్పుల లక్ష్మమ్మ అనేకులు హాజరయ్యారు. వీరు ఏకభాషా ప్రయుక్తంగానూ ఇటు పరిపాలనా సౌలభ్యము మనసులో పెట్టుకొని రాష్ట్ర విభజన చేయటం అవసరమని, సత్వరం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కావాలని వాంఛూ కమిటీకి ఒక మెమొరాండం అందించారు. ఆమె విద్యావంతురాలు, సమర్థురాలు. ఏ రంగంలో